ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 13 నెలలు కావస్తుంది. ఫస్ట్ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు. రుణమాఫీ అన్నది రుణమాఫీ లేదు. రైతు బంధు అన్నది రైతు బంధు లేదు. 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. గ్యారెంటీ అనేది ఏమీ లేదు. వీళ్ళంతా మాటలు చెప్పుకుంటే గాడి చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వరకు ఏమైంది? ఇప్పుడు ప్రజెంట్ కనుక ఎలక్షన్ల కనుక వస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఇది మాత్రానికి 100కి 150% నేను హామీ ఇస్తున్నా. 100 అబద్ధాలు అనుకుంటూ 100 హామీ చేసుకుంటూ అందరికి డైవర్ట్ చేసిండు జనాలకు, రైతులకు అందరికి. ఓ నీకు అది ఇస్తా, బిస్కెట్ ఇస్తా, చాక్లెట్లు ఇస్తా అని చెప్పుకుంటూ చిన్నపిల్లగాని చెప్పినట్టు ఏ రకంగా హామీలు ఇచ్చిండో ఆ ఒక్క హామీలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు ఏదో ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవి ఆడపోతే ఈ ఆడపోతే ఏమో ఎటు అర్థం కాదు. ఎప్పుడో సంవత్సరం క్రితం వేయాల్సిన రైతు బంధు ఇంతవరకు రైతు బంధే లేదు, దిక్కే లేదు, దశ లేదు. ఏదంటే బట్టి గారు మొన్న టీవీలో చెప్తారు, రేవంత్ రెడ్డి గారు అందరికి ఇస్తాం. అసలు ఆడికి పోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. అంతా మోస హామీలు జరుగుతుంది గవర్నమెంట్ది. ఈ గవర్నమెంట్ పద్ధతి మాకైతే నచ్చలేదు, రైతు వారిగా మాకైతే నచ్చలేదు.